వాట్సాప్ గాయ్స్, ఎట్లున్నారు అందరూ? సో ఇవాళ అయితే మనం కొత్త ఇంటికి వెళ్ళిపోతున్నాం. సో ఇప్పుడు పాత ఇంటి దగ్గర నుంచి ఒక 5 to 10 minutes, 5 minutes ఒక 3 miles డిస్టెన్స్తో. సో ఇవాళ సండే కాబట్టి పనికి ఇట్లా ఏం లేదు మోస్ట్లీ మార్నింగ్ అయితే. సో లాస్ట్ థర్స్డే లైక్ 17th కీస్ తీసుకున్నా. ఇంకా లగేజ్ షిఫ్టింగ్ చేయాలి, అదొక పంచాయతీ ఉంది. సో మీకైతే ఇప్పుడు ఆ ఇల్లు చూపిస్తా. అందులో చాలామంది స్టూడెంట్స్ కూడా ఉంటారు, లైక్ ఇండియన్ ఏమంటారు కాలేజ్కి దగ్గరనే ఉంటుంది అది. రైట్, మరి ఇంటికైతే వెళ్ళిపోదాం. చలి అయితే చంపేస్తుంది అసలు. లైక్ లిటరల్లీ కార్ హీట్ అవ్వడానికి 15 minutes తీసుకుంది టైమ్. బాబోయ్, ఇప్పటికి కొంచెం బ్రీతింగ్ కూడా కొంచెం డిఫికల్ట్గానే ఉంది. మరీ అంత కోల్డ్ కాదు కానీ లైక్ కోల్డ్ ఉన్నా కానీ విండ్ ఉంటేనే ప్రాబ్లమ్. పొద్దున్నే వెళ్ళి స్నానం చేయడం అంటే చాలా పెద్ద పంచాయతీ. ఇప్పుడైతే కమ్యూనిటీ దగ్గరకు వచ్చేసినాం. కమ్యూనిటీ వచ్చేసి ఎల్మీ మ్యారియటా. ఇంతకుముందు యాక్చువల్లీ ఇది మ్యారియటా క్రాసింగ్ అని ఉండేది, ఇప్పుడు దీన్ని ఎల్మీ మ్యారియటా అని నేమ్ చేంజ్ చేసారు. పిన్ కోడ్. సో గేట్ యాక్సెస్ చేయడానికి మొత్తం 3 different వేస్ ఉంటాయి. ఒకటి, ఇక్కడికి వచ్చిన తర్వాత మనం కార్డు పెట్టుకొని యాక్సెస్ చేయొచ్చు. కార్డు పెట్టుకొని యాక్సెస్ చేయొచ్చు, లేదంటే అక్కడ పిన్ కొట్టచ్చు. లేకపోతే ఇంకోటి, మనం లీజింగ్ తీసుకున్నప్పుడే ఒక ఫాబ్ అని ఇస్తాడు, చిన్న కీ. ఆ కీ తోటి ప్రెస్ చేసి కార్ కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. అట్లా కూడా లిఫ్ట్ చేయొచ్చు. సో ఈ 3 waysలో గేట్ అనేది యాక్సెస్ అయితే చేసుకోవచ్చు మనం మంచిగా. లైక్ లీజింగ్కి ఒక 2 keys ఇస్తారు, గేట్ కార్డ్స్ అనేవి. సో ఇక్కడ నుంచి కూడా ఒక ఎంట్రెన్స్ ఉంది, బ్యాక్ ఎంట్రెన్స్. మొత్తం 2 ఎంట్రెన్స్లు ఉన్నాయి ఇంటికి. సో హియర్ ఇస్ ద న్యూ కమ్యూనిటీ. కార్ అయితే పార్క్ చేసుకుందాం. సో ఈ ప్లేస్ మీరు ఇంతకుముందు చూసి ఉంటారు. పక్కనే మా ఫ్రెండ్స్ కూడా ఉంటారు, నవీన్, కిరణ్ అని చెప్పేసి. నవీన్, కిరణ్ వాళ్ళ పక్క ఇల్లు మధ్యలో ఒక ఇల్లు ఉంటుంది. సో ఈ ప్లేస్ని 2-3 vlogలలో కూడా చూసారు మీరు. ఇక్కడ ఇంతకుముందు మా సీనియర్స్ ఉంటుండే, ఖాళీ చేసారు. సో మోస్ట్లీ పక్కనే ఉంటుంది. ఇప్పుడు కిరణ్ వాళ్ళకి, నాకు ఈ టేబుల్ ఉన్నది కదా, ఇది కిరణ్ వాళ్ళది. ఇంకా లేచి ఉండరు దున్నపోతుగాళ్ళు, సండే లేవరు అంత ఈజీగా. అక్కడి నుంచి కూడా గేట్ బయట నుంచి కూడా ఇంకొక యాక్సెస్ ఉంది. కాకపోతే మీకు గేట్ చూపిద్దాం యాక్సెస్ అనేసి ఇట్లా లోపల నుంచి వచ్చినా. ఇది మన ఇల్లు. సో బేసిక్గా మనకైతే కీస్ ఏమి ఇవ్వలేదు. ఈ యాప్లో నుంచి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా స్మార్ట్ రెంట్, ఈ యాప్లో నుంచి యాక్సెస్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ డోర్ ఉంది కదా, ఫ్రంట్ డోర్ అని కనిపిస్తుంది కదా మీకు. సో అన్లాక్ అన్లాక్ అయిపోయింది. లోపలికైతే వచ్చేసిన. సో బేసిక్గా ఇది వచ్చేసి అయితే మనకి 2 bedroom
2.5 బాత్, అంటే లైక్ బాత్రూమ్స్లో ఫుల్ అటాచ్డ్ బాత్రూమ్స్ వస్తాయి 2. అది కాకుండా కింద ఒకటి గెస్ట్ బాత్రూమ్ వస్తుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి చూపిస్తా హాల్ నుంచి. యా, ఇదైతే హాల్ టీవీ రూము. ఇక్కడ ఒకటి డోర్ క్లోజ్ చేయాలి, ఒక్క నిమిషం. యా, సో ఇది ఇక్కడైతే స్టేర్ కేస్ వచ్చింది పైకి. నెక్స్ట్ ఇదంతా హాల్. రీసౌండ్ వస్తుందేమో. సో ఇదంతా టీవీ స్పేస్. వైఫై ఇన్బిల్ట్ ఇచ్చేది, మనం అది షిఫ్ట్ చేసుకోవాలి ఇక్కడికి. యా, నెక్స్ట్ వచ్చేసి ఫైర్ పెట్టుకునేది. యూజువల్గా కమ్యూనిటీస్లో మనకి కింద ఇక్కడ ఉంది కదా, ఇక్కడ గ్యాస్ కనెక్షన్ అయితే ఇస్తాడు. మా పాత కమ్యూనిటీలో ఫస్ట్ వచ్చిన కమ్యూనిటీలో అయితే గ్యాస్ కనెక్షన్ ఉండేది దీనికి, కాకపోతే ఇక్కడ లేదు, ఫైర్ వుడ్ పెట్టుకోవాలన్నాడు. ఇంకా ఫైర్ వుడ్ పెట్టుకొని ఆ మనిషి అంతా తీయడం పెద్ద పంచాయితే. సో ఇది చెప్పినా కదా, ఇదే గెస్ట్ బాత్రూమ్, ఓన్లీ జస్ట్ రెస్ట్ రూమ్, నో బాతింగ్. ఇక్కడైతే ఒక స్టోరేజ్ స్పేస్ ఇచ్చిండు, జస్ట్ లాండ్రీ కోసం కానీ ఇంకేదైనా ఎక్స్ట్రా స్పేస్. యా, దీంట్లో అయితే ఇన్బిల్ట్ వాషర్ అండ్ డ్రయర్. ఇది వాషర్, ఇది డ్రయర్ 2. సో కొన్ని కమ్యూనిటీస్లో కొన్ని మోడల్స్లో కొన్ని మోడల్స్లో డిపెండ్స్ అపాన్ ద రెంట్స్ అండ్ వాటి మోడల్ బట్టి వాషింగ్ మిషన్, డ్రయర్ అనేవి రావు. సో అప్పుడు ఏం చేయాలంటే దానికి స్లాట్ ఇస్తే ఆ వాషింగ్ మిషన్ రెంట్ అన్నా తీసుకోవాలి, లేదు అంటే బయట లాండ్రీ వేసుకోవాలి. యా, నెక్స్ట్ వచ్చేసి కిచెన్ అంత పెద్దగా ఇవ్వలేదు. యా, దీంట్లో అయితే అన్నీ మోస్ట్లీ ఇచ్చింది. మా పాత కమ్యూనిటీలో ఓవెన్ ఇవ్వలేదు మాకు. యా, ఇది గ్యాస్ అయితే కాదు, ఇది ఇండక్షన్. సో ఇండక్షన్ కాయిల్స్ ఇచ్చింది, 2 పెద్దవి 2 చిన్నవి. అండ్ ఓవెన్ లైట్ పనిచేస్తుందా? యా, ఓవెన్ లైట్ పనిచేస్తుంది. సో ఇది ఫిక్స్డ్ ఓవెన్ ఇచ్చిండు. దీంట్లో ఫ్రిడ్జ్ పెద్దగానే ఉంటుంది మంచిగా. నెక్స్ట్ ఇది వచ్చేసి డిష్ వాషర్. మోస్ట్లీ మనం అయితే ఏది ఈ పెద్ద ఓవెన్ కానీ ఈ డిష్ వాషర్ కానీ మోస్ట్లీ మనం వాడం. మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అందరు లైక్ వాళ్ళు ఏం చేస్తారంటే మనకి ఏమంటారు అంట్లు ఎక్కువ ఉంటాయి కదా, సో అవన్నీ దాంట్లో పెట్టేస్తారు. ఇవన్నీ ఖాళీయే. నెక్స్ట్ ఇంకా దీని కింద ఒకటి వస్తుంది, ఉల్లిగడ్డలు పెట్టుకొని. జస్ట్ కిడింగ్. ఇప్పుడైతే పైకి వెళ్ళిపోదాం. సో మోస్ట్లీ కిందంతా అయిపోయింది. ఇది వచ్చేసి టీవీ స్పేస్, లివింగ్ రూమ్, స్టోర్ రూమ్. యా, ఇక్కడ వచ్చేసి డైనింగ్ ఏరియా వచ్చింది. సో డైనింగ్ ఏరియాకి లైక్ ఐలాండ్ ఇవ్వకుండా జస్ట్ ఇట్లా ఇచ్చిండు, ఈ యాక్సెస్ చేసుకోవడానికి ఫుడ్ ఇక్కడ నుంచి. ఎంత స్పేస్ ఇచ్చిండు. ఇప్పుడు పైకి అయితే వెళ్ళిపోదాం. కింద అంతా అయిపోయింది. పైన ఓన్లీ బెడ్రూమ్స్ ఉంటాయి. పైన ఒకటి మాస్టర్ బెడ్రూమ్, ఒకటి చిల్డ్రన్ బెడ్రూమ్. పైకి వెళ్ళి ఇట్లా కనిపిస్తుంది. ఈ స్పేస్ ఎందుకు ఇట్లా పెట్టిన అర్థం కాదు, మేబీ వెంటిలేషన్ కోసం అనుకుంటా. ఫస్ట్ అయితే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఇంత పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఒక మంచిగా విండో ఇచ్చిండు, చూడొచ్చు ఎంత పెద్దగా ఉందో. యా, సో దీంట్లో ఒక ఫ్యాన్ ఇచ్చిన, లైట్లు లేవు, ఒకటే లైట్ ఉంది, ఎంత పని చేయదు. ఇదైతే అటాచ్డ్ రెస్ట్ రూమ్. ఇది ఒక క్లాజెట్ దీనికి ఓకే ఫైన్, పెద్దగానే ఉంది. రెస్ట్ రూమ్లో స్పేస్ ఇచ్చిండు, జస్ట్ రెగ్యులర్గానే ఇచ్చిండు, మరి అంత డిఫరెంట్గా ఏం లేదు. ఇది మాస్టర్ బెడ్రూమ్, కానీ స్పేస్ అయితే చాలా పెద్దగా ఉంది మాస్టర్ బెడ్రూమ్కి. ఇప్పుడైతే చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్దాం. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఇక్కడ నుంచి విండో ఇట్లా వెంటిలేషన్ కోసం ఇట్లా ఇచ్చిండు. ఇది వెంటిలేషన్ కోసం, అదొక ఓపెన్ డోర్, అది ఓపెన్గానే ఉంటుంది నాకు తెలిసి, అది యాక్సెస్ లేదు క్లోజ్ చేయడానికి. సో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్.
దీనికి సేమ్ దానిలాగానే దీనికి కూడా అటాచ్డ్ సేమ్ క్లాజెట్ సేమ్గా. సో 2 బాత్రూమ్స్ కాబట్టి రెండు బెడ్రూమ్లకి 2 అటాచ్డ్ బాత్రూమ్ ఇచ్చారు. ఒకటి కింద గెస్ట్కి సపరేట్ ఇచ్చారు. ఇందాక సెకండ్ డోర్ అని చెప్పిన అది చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇక్కడ నుంచి ఇంకొక యాక్సెస్ ఉంటుంది. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు మనం. ఇందాక వచ్చిన ఎంట్రన్స్ వేరు, ఈ ఎంట్రన్స్ వేరు. ఇదేమో మెయిన్, అది లీజింగ్ ఆఫీసు. ఇంకొక రోజు దానికోసం సపరేట్ వీడియో చేస్తా. దాంట్లో జిమ్ కానీ, పూల్ కానీ, పార్టీ ఏరియా కానీ, డాగ్ పార్క్ కానీ, చిల్డ్రన్స్ పార్క్ అంతా అటు ఉంటుంది. సో ఇది డైరెక్ట్గా చిల్డ్రన్స్ బెడ్రూమ్కి గట్టిగా ఉంది. సో చిల్డ్రన్స్ బెడ్రూమ్కి ఇది అటాచ్ ఉంది. చిన్నప్పుడు ఇట్లుంటే బాగుంది మంచిగా. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి కానీ నైట్ ఎప్పుడు ఇంటికి బయటకు పోతాం తెలియదు, ఎప్పుడు ఇంట్లోకి వస్తాం తెలియదు, అట్లా ఉండాలి వచ్చేసి. సో ఈ ఇల్లు అయితే మాకు వచ్చేసి లైక్ ఏమంటారు 2400 అట్లా పడింది విత్ యూటిలిటీస్. మా ఫ్రెండ్స్కి ఓన్లీ రెంట్ ఒకటే 2100 అట్లా పడింది. సో మేము క్రిస్మస్ టైంలో తీసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ పడింది. అండ్ ప్రతి కమిటీలో మోస్ట్లీ రిఫరల్స్ అనేవి ఉంటాయి. రిఫరల్స్ ఫ్రెండ్స్వి రిఫరల్ యూజ్ చేస్తే వాళ్ళకి తగ్గుతాయి, మనకి కొంచెం తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో అది మోస్ట్లీ కొంచెం ఖర్చు అయితే ఎక్కువనే, కొంచెం పెద్ద ఇల్లు అనే చెప్పాలి ఇది. దీన్ని అయితే టౌన్ హౌస్ అంటారు. ఇంతకుముందు ఉన్నదైతే జస్ట్ అపార్ట్మెంట్, ఓన్లీ కింద ఫ్లాట్గా మొత్తం ఒకటే దగ్గర ఉంటుంది. సో ఈ లీజింగ్ ప్రాసెస్లో లైక్ బేసిక్గా అయితే కొన్ని కమ్యూనిటీస్ స్టూడెంట్స్కి I-20 పెట్టుకొని ఇస్తాయి, I-20 షూరిటీగా, I-20 పాస్పోర్ట్, I-94 లైక్ బేసిక్ డాక్యుమెంట్స్ పెట్టుకుంటే. కానీ కొన్ని కమ్యూనిటీస్కి క్రెడిట్ చెక్ కావాలి. కొన్ని సాఫ్ట్ క్రెడిట్ చెక్ చేస్తాయి, కొన్ని హార్డ్ క్రెడిట్ చెక్ చేస్తాయి. లైక్ మీకు ఒక గ్యారంటీ అన్నా ఉండాలి, లేకపోతే ఒక ఎంప్లాయిడ్ పర్సన్ అన్న ఇంట్లో ఉండాలి. సో ఈ రెండు బేస్ చేసుకొని లీజింగ్ అని ఇస్తారు. అండ్ లైక్ డిపెండ్స్ అపాన్ ద ఏరియా. లైక్ మనము ఫస్ట్ లీజింగ్ తీసుకునే ముందరనే 3 థింగ్స్ అయితే తీసుకోవాలి. ఒకటి హౌస్ ఇన్సూరెన్స్, ఒకటి రెంటల్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. లైక్ వాళ్ళ బేసిక్ లైక్ కొన్ని లయబిలిటీ 100K వరకు క్లెయిమ్ అయ్యేలాగా ఉండాలి. అండ్ కొన్ని రూల్స్ ఉంటాయి, టర్మ్స్. సో ఆ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి మూవ్ అయ్యే లోపలనే ఎలక్ట్రిసిటీ తీసుకోవాలి అండ్ గ్యాస్కి కూడా అప్లై చేయాలి. సో ఎలక్ట్రిసిటీ అనేది కొన్ని కమ్యూనిటీస్కి కొన్ని ఏరియాస్లో ఫ్లాట్ బిల్ అని ఉంటుంది. ఎట్లా అంటే లైక్ నువ్వు నెల మొత్తం ఎంత వాడినా, తక్కువ వాడినా, ఎక్కువ వాడినా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ $100 అనుకుంటే ఆ $100 వస్తుంది. ఎక్కువ వాడినా, తక్కువ వాడినా సేమ్ $100. దాన్ని ఫ్లాట్ బిల్ అంటారు. సేమ్ ఇప్పుడు మేము యూజ్ చేసి గ్యాస్ అవుతాయి. లైక్ మంత్కి వచ్చేసి ఫ్లాట్ బిల్ అయితే $129 ప్లస్ ట్యాక్సెస్. అండ్ ఒకవేళ ఫ్లాట్ బిల్ అవసరం లేదనుకుంటే నేను ఎంత వాడుకుంటే అంత కడతాం అంటే మోస్ట్లీ ఎక్కువనే వస్తుంది. లైక్ మా ఫ్రెండ్స్ని వేరే వాళ్ళని చూస్తున్నాం కదా, వాళ్ళకి కొంచెం 190-200 అట్లనే వస్తుంది. సో అంత తక్కువ అయితే వాడము. మోస్ట్లీ గ్యాస్ హాట్ వాటర్ కోసం వాడతాము. సో హాట్ వాటర్ అయితే మోస్ట్లీ వాడుతూనే ఉంటాం కాబట్టి ఓకే. సో దానికైతే బాగానే కాలుతుంది. అండ్ ఎలక్ట్రిసిటీ కూడా సేమ్ మూవ్ అయ్యేలో ముందే తీసుకోవాలి. సో ఈ డాక్యుమెంటేషన్ కోసం ఇది పెద్ద తలగా నొప్పి. ఇదంతా నాకు ఒక 15 days ప్రాసెస్ తీసుకుంది. లైక్ దీంట్లో లీజ్లో ఎవరెవరు ఉంటారో వాళ్ళందరూ సైన్ చేయాలి. అండ్ అప్లికేషన్ ఫీజ్కి $250 ఉంటుంది. అండ్ ఈచ్ పర్సన్ ఎంతమంది అయితే ఉంటున్నారో ఇంట్లో వాళ్ళందరికీ ఎక్స్ట్రా $100. సో మేము ముగ్గురం సైన్ చేసినాం. సో $300 ప్లస్ $250 అప్లికేషన్ ఫీజ్. సో టోటల్ $550. అది కాకుండా మళ్ళీ డిపాజిట్ ఉంటుంది. డిపెండ్స్, అది నీ క్రెడిట్ స్కోర్ బాగుంది, నీ హిస్టరీ బాగుంది అంటేనేమో 500-400 అట్లా బేసిక్ డిపాజిట్, సెక్యూరిటీ డిపాజిట్ రిఫండబుల్ ఇస్తాడు. లేదు నీ క్రెడిట్ స్కోర్ బాగాలేదు, లైక్ నీ డాక్యుమెంట్స్ కరెక్ట్గా లేవు అనుకుంటే 1 month రెంట్, ఫర్ ఎగ్జాంపుల్ ఒక $1,500 రెంట్ అనుకో, $1,500 డిపాజిట్ చేసేయాలి. సో అవి నాన్ రిఫండబుల్. నువ్వు లాస్ట్కి పోయేటప్పుడు తీసుకోవడానికి ఉండదు. అండ్ లైక్ నీకేం యాక్సెస్ ఉండదు. జస్ట్ ఆ $1,500 అట్లా వెళ్ళిపోతాయి అంతే. సో అవి షూరిటీ కింద పెట్టుకుంటారు. ఒకవేళ 1 month రెంట్ లేకపోయినా నీకు నోటీసులు ఇవ్వడం కానీ, లైక్ వేరే లీగల్ యాక్షన్స్ తీసుకోవడం కానీ అట్లా చేస్తారు. సో మోస్ట్లీ స్టూడెంట్స్ ఎవరు చేయరు అది. సో అదొక కేసు, ఇదొక కేసు. అండ్ ఇంకొకటి ఉంటుంది, ఒకవేళ ఇప్పుడు $1,500 చెప్పిన కదా, ఇట్లనే కొన్ని కమ్యూనిటీస్ యాక్సెప్ట్ చేస్తాయి. ఒక 1 month రెంట్
ముందు కట్టేయాలి. ఫర్ సపోజ్ మా $2,000 అనుకుంటే $2,000 కట్టేసి లోపలికి వచ్చి అలా $2,000 ఇంకా మళ్ళీ నాన్ రీఫండబుల్. అది ఫిక్స్డ్ డిపాజిట్ లాగా పెట్టుకుంటాడు. సో ఈ 2-3 కేసెస్ని బట్టి మీకు లీజ్ అనేది ఉంటుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్.